ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మందే ఉంటారు కదండి. ఇడ్లీ, ఉప్మా ఇవంటే ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. కానీ ఇట్లా ఉప్మా చేసి పెట్టండి, ఎంత ఇష్టం లేని వాళ్ళైనా పక్కా తింటారు, నాది గ్యారంటీ. రెసిపీ చూసేయండి మరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి. చూసారు కదా, బిర్యానీ దినుసులు అన్నీ వేసేసుకొని పోపు వేసుకొని దాంట్లో కొద్దిగా జీడిపప్పు, కొంచెం బఠానీ వేసుకుని మగ్గించుకున్నాను. మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు, లైక్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందే పప్పు నానబెట్టేసుకున్నాను, కొంచెం ఎర్రపప్పు, కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ క్వాంటిటీస్ చెప్పట్లేదు, బికాస్ నాకు తగినంత నేను చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ కానీ పప్పు కానీ కంప్లీట్ గా ఉడకనవసరం లేదండి, మళ్ళీ ఎసురులో మరుగుతాయి కదా, అప్పుడు ఉడికిపోతాయి. వన్స్ పప్పు హాఫ్ ఉడికిన తర్వాత కొత్తిమీర, కసూరి మేతి వేసుకున్నాను. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి. దొడ్డుప్మా రవ్వని వాష్ చేసి పెట్టుకొని వాటర్ ని 1:3 రేషియో వేసుకొని ఎసురు మరిగిన తర్వాత ఉప్మా ఉడికించుకోవడమే. స్మెల్ అండ్ టేస్ట్ కొంచెం బిర్యానీ లాగా, కొంచెం కిచిడి లాగా చాలా చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటదండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.